రహస్యము మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు. అదేంటంటే, సో మనకిప్పటికే మనకు తెలిసిన విధానమే. అయితే మరొక్కసారి దీన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇది ఎందుకంటే పదే పదే ఎందుకు చెప్తున్నామంటే, మనం ఎప్పుడెప్పుడు చెప్పుకుంటాం అప్పుడు కొత్త కొత్త పాయింట్లు వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇది వచ్చేసి ఏంటంటే నీరు తాగే విధానం. సో నీరు తాగే విధానంలో మనకు చెప్పాలంటే అష్టాంగ హృదయంలో, ఓకే, వాగ్భటాచార్య సో ఏం చెప్పారంటే ఈ మానవ శరీరం అనేటువంటిది ఆయన అద్భుతంగా చెప్పిన విధానం. అష్టాంగ హృదయంలో వాగ్భటాచార్య మనకు ఒక మహాయోగి. ఓకే. మన భారతదేశంలో, మన ఎస్పెషల్లీ సనాతన ధర్మంలో ఒక మహాయోగి. ఆయన చెప్పినటువంటి విషయాలు ఎన్ని సూత్రాలు రాశారు, ఆయన కొన్ని వేల సూత్రాలు రాశారు. దాంట్లోంచి తగ్గించి తగ్గించి 7,000 సూత్రాలు రాశారు. ఆయన రాస్తే దాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చి లాస్ట్కి రాజు దీక్ష అనేటువంటి ఆ, మహాన్ వ్యక్తి ఆయన తయారు చేసింది 50 సూత్రాలు, 100 సూత్రాలు తీసుకొచ్చారు. ఇంకా దాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ 15 సూత్రాలు కూడా వచ్చారు. ఆ వాటిలోనే మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో కాబట్టి దాంట్లో ఈ నీరు తాగే విధానం చూసుకుంటే ఇది అద్భుతమైన విషయం. అయితే ఆయన ఏం చెప్పారంటే, మన మానవ శరీరం వచ్చేది ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనకు వస్తుంది, అంత ఈజీగా రాదు. ఇది నుంచి మనం మోక్షం పొందాలి కానీ, మోక్షం పొందాలి. మోక్షం పొందాలంటే ఏం చేయాలి అంటే, సో మనం అంటే ఈ ఈ ఈ మోక్షం అనేది ఏ జంతుజాలానికి, వృక్షాలకు లేదు. అవునా కదా? జంతువులకు కానీ, ఒక వృక్షాలకు కానీ మోక్షం పొందే అవకాశం లేదు. అవకాశం ఉండేది ఈ మానవ జన్మకే. అది కూడా ఎలా మనం అంటే మనం మోక్షం పొందితే ఏమవుతుందంటే, మనం కూడా ఒక సృష్టికర్తగా అంటే ఆ దేవుడితో దేవుడితో లీనమవుతాం. ఆ లీనమయ్యేటువంటి విషయము ఒక మానవునికే అవకాశం ఉంది కానీ ఇంకా వేరే జంతువులకు కానీ ఆ యొక్క వృక్షాలకు కానీ అవకాశం లేదు. కాబట్టి సో ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఏం చెప్తారంటే, ఈ ఈ యొక్క మోక్షం అంటే ఏంటంటే, ఫస్ట్ పర్టికులర్గా మోక్షం అంటే ఏంటంటే, ఫస్ట్ మనం మన దుఃఖాల నుండి బయటపడాలి. అవునా? మనం బయటపడేదే కాకుండా వేరే వాళ్ళని కూడా బయటపడేయాలి. అది మోక్షం అంటే. గుర్తుపెట్టుకోండి. సో ఆ దుఃఖం ఎలా వస్తుందంటే, ఈ దుఃఖం కూడా వివిధ వివిధ రకాలు కదా! సో ఆ దుఃఖాలు కూడా 3 రకాల దుఃఖాలుంటాయి. మొదటిది శారీరకము, రెండోది దైవికము, మూ మూడోది వచ్చేసి మూడో దుఃఖం వచ్చేసి మనకి ఏమొస్తుందంటే, మొదటిది శారీరకం, రెండోది దైవికం. ఓకే. మూడోది భౌతికం. ఈ 3 రకాల దుఃఖాలొస్తాయి. సో శారీరక దుఃఖం అంటే ఫస్ట్ దైవికం చూద్దాం. దైవికం ఎలా ఉంటుందో తెలుసా? మనం ఉన్నట్టుండి బీదవాళ్ళం అయిపోతాం. అంటే కర్మల ప్రకారం వచ్చేవి దైవికం అంటే. అంటే మన యొక్క ఈ యొక్క ప్రారంధ కర్మలు ఉంటాయి కదా! అవి వదలవు. మనం ఇంతకుముందు కర్మలు చేసి ఉంటాం, అనేక కర్మలు. ఇప్పుడు అవి మనకు ఖచ్చితంగా వస్తాయి. వాటిని అనుభవించాల్సిన పరిస్థితి అనమాట. ఏదో ధ్యానం ఎక్కువ చేసి జ్ఞానం సంపాదించుకొని, జ్ఞానం ద్వారా ఆ కర్మలు దగ్ధం చేసుకొని, అంటే మనం యోగి కావాలి. యోగి రుచి కావాలి. అంత సమయం ఎక్కడుంది? ఎవరు తయారవుతున్నారు? ఆ? సో మన యొక్క ప్రాపంచికంలో ఇరుక్కపోయేదే సరిపోయింది మనకి. అవునా కదా? సో కాబట్టి పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా ఈ ఆలోచనలు అవి ఇవి అనుకొని మనం ఏం చేస్తుంటాం? మనం ఒక యోగిగా తయారయ్యేంత అవకాశం మనం ఎప్పుడు తీసుకోవాలి. కాబట్టి అంత ఈజీగా కర్మలు దగ్ధమయ్యేది కష్టము. తర్వాత నిష్కామ కర్మ ఎవరు చేస్తున్నారు? ఏ ఆలోచన అంటే ఎలాంటి ఆ, దాని నుంచి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. చేస్తే అప్పుడు మీకు ఈ జన్మలో కర్మలు తగులుకోవు. ఇంతకుముందు జన్మలు పోవాలంటే ఏం చేయాలి? జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానము, తర్వాత ధ్యానం అనేటువంటి ఈ రెండింటిని పెంచాలి. పెంచినప్పుడే అవి భస్మం అవుతాయి. అది నిదానంగా టైం పడుతుంది. సరే. ఈ మధ్యలో అయితే మనము అంత అందరూ ఆ స్థితిలో లేం కాబట్టి ఏం జరుగుతాయంటే, ఈ దైవిక దుఃఖాలు వస్తాయి. శారీరక దుఃఖం, దైవిక దుఃఖము, భౌతిక దుఃఖం. చూడండి. ఈ దైవిక దుఃఖాలంటే ఇప్పుడు చూడండి, ఉన్నట్టుండి బీదవారం అవుతాం. ఫైనాన్షియల్గా లాస్ అవుతాం. రెండోది ఈ యొక్క ఎస్పెషల్లీ ప్రమాదాలు అంటే యాక్సిడెంట్ జరుగుతాయి. తుఫాన్లు వస్తాయి. సునామీలు వస్తాయి. వీటన్నింటి వలన మనము కూడా అంటే ఏ వ్యక్తి అయినా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని ఏమంటారు? దైవిక దుఃఖాలు అంటాం. అర్థమైందా? సో ఆ విధంగా తర్వాత మనం చూస్తూ ఉంటాం. మన దేశంలో అంటే ఈ యొక్క ఇంకో దుఃఖం చెప్పాలంటే భౌతిక దుఃఖం. మన దేశంలో ఎంతోమంది సాధువులు, సంతులు ఒంటరిగా వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. సో అవి అంటే వారు దుఃఖం నుండి విడిపడటానికి తర్వాత సమాజంలోకి వచ్చి జనుల దుఃఖాన్ని తొలగించిన ప్రయత్నం చేయకపోతే వారికి మోక్షం రాదు. ఇదేంటంటే భౌతిక దుఃఖం అంటే ఎలా అంటే, మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకి సాధులు, ఈ యొక్క యోగులు చాలామంది వాళ్ళ యొక్క దుఃఖం నుంచి బయటపడడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికో పోయి తపస్సు చేసుకొని, అలా చేసుకొని వాళ్ళ దుఃఖం నుండి దూరం అవుతారు. కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు ఏం చేయాలి? జనుల యొక్క దుఃఖాన్ని దూరం చేయడానికి వాళ్ళకు టీచ్ చేయాలి.
లేకపోతే అది ఆ విధంగా మోక్షం రాదు. సో ఈ విధంగా చేస్తేనే ఆ విధంగా చేసినప్పుడే దానికి ఫలితం ఉంటుందన్నమాట. సో అట్ ద సేమ్ టైము ఈ విధంగా ఈ భౌతిక దుఃఖం నుంచి మనం దూరం చేయాలి. అంటే వేరే వాళ్ళని దూరం చేస్తే మనకు కూడా ఆ దుఃఖం నుంచి మనం కూడా దూరం అవుతాం. అదేవిధంగా గృహస్థుడు కూడా అంతే. గృహస్థుడు కూడా ఏం చేయాలి? మన దుఃఖాన్ని మనం దూరం చేసుకుంటూ వేరే వాళ్ళ దుఃఖాన్ని కూడా దూరం చేయాలి. దూరం చేసినప్పుడే ఈ భౌతిక దుఃఖాలని దూరం చేసినప్పుడు మనకు అక్కడ ఫలితం కలుగుతుంది అనమాట. ఆ విధంగా భౌతిక దుఃఖము, ఇంకోటి ఈ యొక్క దైవిక దుఃఖం అయిపోయింది. శారీరక దుఃఖం. శారీరక దుఃఖానికి వద్దాం ఇప్పుడు. ఇది ఎలాంటిదంటే, శారీరక దుఃఖం ఎలా ఉంటుందంటే మన శరీరానికి వచ్చేటువంటి కష్టాలు, రోగాలు అయిందా. సో అవి ఎలాంటివి చూద్దాం. ఇది ఎస్పెషల్లీ కడుపు భాగం ఉంది కదా, పొట్ట భాగం. దాని నుంచే 90% రోగాలు వస్తాయి. ఒక 10% మాత్రమే సో ఇంకా వేరేటి ఉంటాయి. ఓకే, 10% మాత్రమే మిగిలిన, అంటే ఉదాహరణకి ఆ, మోకాలు నొప్పులని కానీ, భుజాల వల్ల కానీ, హృదయము, సో ఇట్లాంటి వేరే వేరే సమస్యలు వచ్చేది ఒక 10% మాత్రమే మనకు ఉంటాయి. మిగతా 90% కూడా ఖచ్చితంగా వచ్చేటువంటిది మన ఆహారం నుంచి, పొట్ట నుంచి వచ్చేది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ పొట్ట నుంచి వచ్చే 90% రోగాలు. మిగతా 10% అంటే ఇంకా వేరే వేరే రోగాలు ఉంటాయి. ఓకే. సో బహుశా మనకి యాక్సిడెంట్ అవుతుంది, బ్రెయిన్ హెమరేజ్ అవుతుంది, హార్ట్ అటాక్ ఇట్లాంటివి అనుకోండి ఉదాహరణకి. ఏది ఆ 10%. కాకపోతే 90% ఇలానే వస్తాయి. ఈ 90% రోగాలు మనం వాటి బారిన పడకుండా ఉండాలంటే ఇక్కడ వాగ్భటాచార్యులు మంచి సూత్రాలు చెప్పారు. అద్భుతమైన సూత్రాలు చెప్పారు. మన తినే ఆహారం ఎలా జీర్ణం కావాలి, ఆ? మనం ఎలా తినాలి. ఎప్పుడు కూడా చూడండి, ఆహారం పొట్టలో జీర్ణమైన తర్వాత అది రసంగా మారుతుంది ఫస్ట్. తర్వాత అదే మనకి ఆ ఆ రసంగా మారిన ఆహారమే మాంసము, రక్తము, ఆ, వీర్యము, తర్వాత మలము, మూత్రము ఇలా తయారవుతుంది. తీసుకున్న ఆహారమే జీర్ణమైన తర్వాత ఇలా అన్ని రకాలుగా తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ మన శరీరాన్ని నిలబెడతాయి. కాబట్టి మనము తినడం ఎంత ప్రధానమో జీర్ణం కావడం కూడా అంతే ప్రధానం గుర్తుపెట్టుకోండి. తినడం ఎంత ప్రధానమో జీర్ణం కావడం కూడా అంతే ప్రధానం. వాగ్భట్లాచార్య చెప్తారు, భోజనాంతే విషం వారి అని చెప్తారు. అంటే భోజనం చేసిన వెంటనే ఎవరైనా నీరు తాగితే అదేమవుతుందంటే విషంతో సమానం అని చెప్పారు ఆయన. అవునా కదా. శరీరంలో ఎస్పెషల్లీ మధ్యలో ఉన్న భాగం పొట్ట. ఈ పొట్టలో ఏమైందంటే జఠరాగ్ని ఉంటుంది. పొట్ట లోపల జఠరాగ్ని. జీర్ణాశయం లోపల ఉంటుంది, పొట్టలో ఉంటుంది. ఆ జీర్ణాశయం లోపల ఉండేటువంటిదే జఠరాగ్ని. మనం వెంటనే ఎప్పుడైతే నీరు తీసుకుంటామో, చూడండి, నీరు తాగే విధానం చెప్తున్నారు ఆయన. ఎవరైతే ఆహారం తిన్న వెంటనే నీరు తాగుతారో ఈ యొక్క నీరు పోయి ఆ జఠరాగ్ని ఆరుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే మంట మంట ఉంటే మంట మీద నీళ్లు పోస్తాం కదా, అలాగా మంట మీద నీళ్లు పోస్తే మంట ఆరిపోద్ది. అదే విధంగా జఠరాగ్ని మీద ఆ విధంగా నీరు మనం తాగడం, ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం అనేది ఖచ్చితంగా అది తప్పు. అలా ఎవరూ చేయకూడదు. అలా చేస్తే అజీర్ణానికి కారణమవుతుంది, అనేక కారణాలు వస్తాయి, అనేక రోగాలు వస్తాయి. అదేవిధంగా మనం తిన్నటువంటి ఆహారం కూడా నోట్లో పెట్టుకొని నీట్గా నమిలి దాన్ని అక్కడే నోట్లోనే దాదాపు ఒక లిక్విడ్ లాగా తయారు చేసి లోపల పంపించాలి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని కూడా. అప్పుడు ఏమవుతుందంటే అక్కడే ఎక్కువ జీర్ణం అవుతుంది, మన యొక్క నోట్లో జీర్ణమై తర్వాత ఆహార నాళం ద్వారా లోపలికి జీర్ణకోశం వెళ్తుంది. మిగతాది అక్కడ జీర్ణం అవుతుంది. బహుశా ఒక 30-40% ఇక్కడే జీర్ణం చేయొచ్చు, 50% చేయొచ్చు మన నోట్లోనే. నిదానంగా ప్రతి ముద్దను ఏదే టీవీ చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ, ఆ, సో అరుస్తూ ఇలాంటివి ఏవి చేయకుండా సైలెంట్గా. సో మనం చెప్తాం కదా, అన్నం పరబ్రహ్మం అని చెప్తాము. కాబట్టి అలా ఎంతో దృష్టి, ఎంతో ఆ, అంటే ఒక రకంగా చెప్పాలంటే నిదానంగా, నిశ్చలంగా కూర్చొని శాంతంగా కూర్చొని తినాలి ఆహారం. ఓకే. దానికి పద్ధతులు ఉంటాయి కదా, అవన్నీ పాటిస్తూ మనం తింటే ఖచ్చితంగా ఇక్కడే జీర్ణం చేయడానికి మనం నోట్లోనే ఒక కనీసం అంటే కదా 15 నుంచి 20 సార్లు నమలాలి ప్రతి ముద్దను కూడా. అలా చేసుకొని మీరు చేయండి. సో అట్లా చేసినప్పుడు మనకు లోపలికి వెళ్తుంది. సో అక్కడ కూడా కొద్దిగా ఆ, అరుగుతుంది, అంటే అక్కడి నుంచి. అయితే భోజనం చేసేటప్పుడు ఏమవుతుందంటే చూడండి ఎలా ఉంటుందంటే నీరు మనం అంటే నీళ్ళు చాలా మందికి అలవాటు ఎట్లా ఉంటుందంటే భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగడం, భోజనం కంటే ముందు నీళ్ళు తాగడం, అలా చేయకూడదు. భోజనం చేసిన దాకా 1.5 అవర్ వదలాలి గ్యాప్. వాగ్భట్లాచార్య చెప్తున్నది 1.5 అవర్ వదిలి అప్పుడు నీళ్ళు తాగాలి. ఎందుకంటే అప్పటి వరకు అది అరుగుతూ ఉంటుంది. అయినా 1.5 అవర్ కావాలంటే 1.5 గంట తర్వాత మీరు ఏమైనా నీళ్ళు తాగాలంటే తాగండి. సో అది కూడా నీళ్లు తాగేది కూడా గుట్టికే గుట్టికే తాగాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆహారం తింటూ ఉంటాం, ఏదో కొద్దిగా గొంతు పట్టుకున్నట్టు అనిపించింది అనుకోండి, ఒక్క గుట్టికే తాగండి చాలు. అయిందా.
తర్వాత ఆహారం అంతా అయిపోయినాక కూడా కొద్దిగా మీకు ఈ గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు కానీ అట్లా లేకుండా ఇంకొక 2 గుటికలు తాగండి చాలు. ఇంతే చేయాల్సింది. ఓకే. ఆహారం ముందు కూడా అంతే. ఆహారం ముందు కూడా 45 నిమిషాలు, 1 గంట ముందు నీళ్ళు తాగాలి అంతే. తాగాలనుకుంటే అది కూడా. ఎప్పుడు ఈ నీళ్ళు తాగినా కానీ కూర్చొని ఒక గ్లాస్ నిండా నీళ్ళు తాగుతున్నాం అంటే కూర్చొని టీ కాఫీ లాగా తాగాలి నీళ్ళు. ఓకే. సో గట 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 తాగేసేయకూడదు. అట్లా తాగడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా నీళ్ళు తాగుతాం కదా, నష్టం ఏం తెలుసా? మన లోపల ఎందుకు ఆ నీరు తాగితే నీరు ఎలా లోపలికి వెళ్ళాలంటే లాలాజలంతో కలిసి నీరు వెళ్ళాలి. దానికి ఏం కావాలి? నోట్లో మనం టీ కాఫీ ఎలా తాగుతాం? చిన్న అంటే ఒక ఒక గుటిక గుటిక అలాగా తాగి నోట్లో నీళ్ళు పెట్టుకుంటే ఇమ్మీడియట్గా మన లోపల ఈ మన నోట్లో ఊరేటువంటి ఆ లాలాజలం ఉంది కదా, నీటితో మిక్స్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో లోపలికి వెళ్ళాక ఈ లాలాజలం లోపలికి పోయిందంటే అది క్షారగుణం ఉంది దానికి. మనం ఎలాంటి యాసిడిక్ ఫుడ్ తీసుకున్నా ఈ యొక్క లాలాజలం లోపలికి పోయిందంటే దానికి క్షారగుణం ఉంది. అప్పుడు ఈ యొక్క అంటే మన యొక్క పొట్టలో క్షారగుణాన్ని పెంచుతుంది, ఆమ్ల గుణాన్ని తగ్గిస్తుంది. ఇది పాయింట్. సో కాబట్టి దీనికోసమని అలా మనం చేయాలి. అలా చేయని పక్షంలో ఎవరైతే సో నీ తిన్న వెంటనే నీళ్ళు తాగుతారో అక్కడ పెద్ద నష్టం జరిగేదంటే చూడండి, అది అంటే మనకు ఆహారం అరగదు. అరగకపోతే కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన తక్షణం ఏమవుతుంది తెలుసా? గ్యాస్ ట్రబుల్. మనం చూస్తుంటాం కదా, గ్యాస్ ట్రబుల్ వస్తుంది పదే పదే అని. దాన్ని అది అంటే అక్కడ ఏదైతే మన జీర్ణకోశంలో ఆహారం ఉందో నీరు ఎక్కువగా తాగడం వలన తిన్న వెంటనే నీరు తాగడం ఇట్లా ఏమైనా తప్పులు చేస్తే లోపల ఆహారం కుళ్ళిపోతుంది, అరగదు. అరక్కపోతే దాని నుంచి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. చూసుకోండి. దీంట్లో అది ఒకటే కాదు, మనకు ఛాతీలో మంట, గుండెల్లో మంట, ఇట్లా ఈ విధంగా ఈ కుళ్ళిన ఆహారాన్ని వచ్చేటువంటి గ్యాసు మొత్తం ఈ విషవాయువు దేహం అంతా వ్యాపిస్తుంది. అర్థమైందా? దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇది చెప్తారు, ఈ యొక్క ఇట్లా తయారైన వాయువు వల్ల 103 రోగాలు వస్తాయంట దేహానికి. 103 రోగాలు వస్తాయంట చూడండి. వాగ్భట్లాచార్య చెప్తారు. సో కాబట్టి మొదటిది అసిడిటీ, హైపర్ అసిడిటీ, అల్సరు, పెప్టిక్ అల్సరు, ఇట్లా ఎన్ని రకాలంటే ఇంకా చెప్పనీకి అలవి కాదు. మూలవ్యాధి, ఆ, ఇట్లా క్యాన్సర్తో సహా దీని నుంచి వస్తాయని చెప్తారు. క్యాన్సర్తో సహా దీని నుంచి వస్తాయి. కాబట్టి ఈ కుళ్ళిన ఆహారం ఉంది కదా, ఇది కొలెస్ట్రాల్ కూడా కన్వర్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. చెడు కొలెస్ట్రాల్ అని చెప్తాం కదా, ఎల్డిఎల్ అని చెప్తాం చూడండి, అది కూడా దీని నుంచే వచ్చేది. కాబట్టి మనకి ఈ కొలెస్ట్రాల్ కూడా ఈ కుళ్ళిన ఆహారం నుంచి వస్తుంది. హార్ట్ అటాక్ వస్తుంది, మోకాలు నొప్పులు కంపల్సరీ వస్తాయి కదా. సో అందుకనే ఈ భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు. ఇది ప్రధాన సూత్రం, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది ఇంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అలా చెప్తూ మనం దీన్ని పదే పదే రిపీట్ చేసుకుంటే కానీ మనం దీని నుంచి బయటపడలేం. అర్థమైందా? సో ఇది వెరీ ఇంపార్టెంట్ విషయం. కాబట్టి 1:30 గంట తర్వాత నీరు తాగడం అటువంటిది చాలా మంచిది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము 2 రకాల ఆహారం తింటూ ఉంటాం. ఫస్ట్ ఒక రోటీ తింటామా? రోటీ తిన్నాక మళ్ళీ రైస్ తింటాం అనుకోండి. రోటీ తిన్న తర్వాత ఒక గుటికి 2 గుటికి నీళ్ళు తాగండి, పర్వాలేదు. ఎందుకంటే ఆడ ఆహారం చేంజ్ అవుతుంది కదా. సో దానివలన మంచిదే, దాని నుంచి మనకేం ఇబ్బంది ఏం లేదు. అలా చేసుకోవచ్చు. ఏదైనా గొంతు పట్టుకున్నట్టుంటే తాగొచ్చు. అయితే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం. మధ్యాహ్నం ఎస్పెషల్లీ ఆహారం తిన్న తర్వాత మీరు తాగవలసినటువంటివి అంటే నీరు కాకుండా ఏం తాగొచ్చు? మజ్జిగ, జ్యూసు ఇలా తాగొచ్చు. దానికి పర్మిషన్ ఉంది. అర్థమైందా? సో దానికి ఏమి ఇబ్బంది లేదు. మనకు దాని నుంచి నష్టం కూడా రాదు. తర్వాత ఏది కూడా చూడండి, ఆ జ్యూస్ తాగుతున్నామంటే పళ్ళ రసాలు ఫ్రెష్గా తీసుకొని తాగాలి. ఫ్రిడ్జ్లో పెట్టినవి, ఈ రెడీమేడ్ జ్యూస్లు నో. ఓకే. ఇది కూడా ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా భగవంతుడు మన శరీర ధర్మాన్ని అనుసరించి ఈ ప్రకృతిని సృష్టించాడు. అర్థమైందా? సో ఎప్పుడు కూడా ఈ ప్రకృతిలో లభించేటువంటి పళ్ళను మాత్రమే తీసుకోవాలి కానీ ఏవి కూడా రెడీమేడ్ అని మనము తీసుకోరాదు. తర్వాత ఎస్పెషల్లీ సాయంత్రం పూట అంటే ఈ మధ్యాహ్నం భోజనం తర్వాత మీరు మజ్జిగ తాగొచ్చు. చెప్పాను కదా, పళ్ళ రసాలు కావాలంటే పొద్దున్నే మంచి టైము. పాలు వచ్చేసి సాయంత్రం. ఇవి గుర్తుపెట్టుకోండి. పాలు కూడా సాయంత్రం. ఎందుకంటే ఆయా సమయాల్లోనే ఆయా ఎంజైమ్స్ మన యొక్క లోపల దొరుకుతాయి. అర్థమైందా? మధ్యాహ్నం వచ్చేసి అన్నం తర్వాత మజ్జిగ, రాత్రి పడుకునే ముందు అది కూడా నాటి ఆవు యొక్క పాలు, పొద్దున్నే పళ్ళరసాలు. పొద్దున్నుంచి ఒక 12 వరకు కూడా పళ్ళరసాలు. అప్పుడు మాత్రం మనకు దాన్ని అరిగించుకునేటువంటి ఏముంటాయి? ఎంజైమ్స్ ఉంటాయి. ఆ టైం తర్వాత ఆ ఎంజైమ్స్ ఉండవు కాబట్టి ఆ విధంగా చేయకూడదు. ఓకే. సో అదేవిధంగా నీటి తాగే విధానం గుట్టక అంటే నీటిని చప్పరిస్తూ తాగాలి. మీరు చూసే ఉంటారు ఎన్నో జంతువులు, పిచ్చుక, తర్వాత ఈ కుక్కలు ఇవన్నీ కూడా నీటిని సప్పరిస్తాయి, చూసారా?
ఎందుకు చప్పరిస్తాయంటే లాలాజలం కలుపుకొని లోపల తీసుకెళ్ళాలని వాటి యొక్క ఉద్దేశం. మనం ఏం చేస్తాం? టక్క 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 ఎత్తితే కొంతమంది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నీళ్ళు చాలా తాగేసామని చెప్పేసి ఒక గ్లాసు లేదంటే ఒక పూర్తి బాటిల్ ఎత్తుకొని ఫుల్ తాగేస్తారు. ఏం లాభం లేదు. సున్నా. అర్థమైందా? మీకు వచ్చే లాభం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా, ఎందుకంటే నీటితో పాటు లాలాజలం లోపలికి వెళ్తేనే అది క్షార గుణం కలిగి ఉంటుంది. పొట్టలో ఆమ్లాలు ఉంటాయి కదా. సో పొట్టలో ఆమ్లాలు ఉంటాయి. అక్కడ ఆమ్లాలు అంటే హైడ్రోక్లారిక్ యాసిడ్. అదే మనకు ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా చేసేది. అర్థమైందా? సో అది ఆమ్లం. ఇది పోయేది క్షారం. రెండు కలిపితే న్యూట్రల్ అవుతుంది. ఎప్పుడైతే న్యూట్రల్ అవుతుందో అప్పుడు మీకు ఏ రోగాలు రావు. అయిందా? లేదంటే మీరు అలానే తాగేస్తే అది కూడా పోయి లోపల పోయి యాసిడిక్ అవుతుంది. అదే లాలాజలం కలిస్తే అది ఏమవుతుంది? క్షారం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేసినప్పుడు మనకు, సో అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆమ్లాన్ని శాంతింపజేస్తుంది. ఇది ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. అప్పుడు న్యూట్రల్ అవుతుంది. ఏ ఏ రోగాలు మనకు దగ్గరికి కూడా రావు. అర్థమైందా? జీర్ణం అద్భుతంగా అవుతుంది. సో ఇట్లా అన్ని జంతువులు కూడా ఇలానే చేస్తాయి. ఈ అన్ని జంతువులు ఇలా చేస్తాయి కాబట్టి వాటికి ఎలాంటి రోగాలు కూడా రావన్నమాట. సో ఇప్పుడు ఎస్పెషల్లీ గుండె జబ్బులు, మధుమేహము, ఈ అధిక బరువు ఉన్నాయి కదా, ఒబెసిటీ, ఇలాంటివి ఏవి రావు, గుర్తుపెట్టుకోండి. ఓకే. చప్పరిస్తూ నీళ్లు తాగాలి. ఈ నోట్లో ఉన్నటువంటి ఈ లాలాజలం ఒక మెడిసిన్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక జంతువుకు దెబ్బ తగిలితే ఏం చేస్తుంది చెప్పండి? ఆ దెబ్బ ఉన్న చోట నాకుతూ ఉంటుంది. చూసారా? దెబ్బ ఉన్న చోట నాకుతూ ఉంటుంది. అదే మెడిసిన్. మనము ఎంతసేపు మెడిసిన్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటామో, సో ఆ లాలాజలమే మెడిసిన్, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే లాలాజలం లోపలికి తీసుకోరో వారు దురదృష్టవంతులు, గుర్తుపెట్టుకోండి. ఇది ఉదాహరణకి గుట్కలు తినేవాళ్ళు, ఆ, తరచు ఈ గుట్క తింటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? పదే పదే ఆ యొక్క లాలాజలం బయటకు ఊస్తూ ఉంటారు. తుఫు తుఫు అని ఊస్తూ ఉంటారు. అవునా కదా? లాలాజలం బయటికి వెళ్ళిపోయింది. లోపలికి పోవాల్సింది బయటకు పోతా ఉంది. అవును కదా? అలా చేయకూడదు అని చెప్తున్నది. అర్థమైందా? ఈ లాలాజలాన్ని తయారు చేయడానికి గుర్తుపెట్టుకోండి, లక్షల గ్రంథులు నియమించారు. మన లోపల ప్రకృతి ఆత్మలు, ఎంతో మంది దేవతలు ఈ దేహాన్ని నడిపేది ఒక్కరిద్దరు కాదు. మీరు అనుకున్నంత సామాన్యమేం కాదు. ఈ దేహాన్ని నడపాలంటే ప్రకృతి దేవతలు, ఎన్నో ఎంతో మంది దేవతలు నడుపుతూ ఉంటారు. ఆ లాలాజలాన్ని మీ లోపల ఉత్పత్తి అవుతుంటే లక్ష గ్రంథులు ఉన్నాయి వాటికి. ఇంత అద్భుతమైన విషయం ఇది. కాబట్టి సో మనం ఆరోగ్యంగా జీవించాలంటే ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడు కూడా మీకు వచ్చేటువంటి లాలాజలాన్ని బయటికి ఎప్పుడు ఉయ్యాలంటే కఫం వస్తే ఉయ్యాలి. కఫం వచ్చినప్పుడు మాత్రం బయటికి పంపించండి. అదర్వైజ్ నో ఛాన్స్. అర్థమైందా? సో ఈ విధంగా చేయండి. ఈ యొక్క పద్ధతిని ఫాలో కాండి. మీకు ఖచ్చితంగా మంచి లాభం కలుగుతుంది. ఓకే.